లోకం మీద కష్టపడి పైసలు సంపాదించేటోళ్ళు కొంతమంది, తెలివితోని అల్కగా పైసలు సంపాదించేటోళ్ళు కొంతమంది, వాళ్ళను వీళ్ళను బురిడి కొట్టించి సంపాదించేటోళ్ళు ఇంకొంతమంది. పైసలు సంపాదించుడు కూడా ఓ పెద్ద కలనే. అట్లా ఇక వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన అపర కుబేరులు చాలా మందే ఉన్నారు. అందులో మనోళ్ళు కూడా ఉన్నారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈసారి కుబేర్ల లిస్టులో ఎక్కువ మంది యువకులే ఉన్నారట. మరి వాళ్ళ సంగతి ఏందో చూసేద్దాం పారి. ఏదెట్లా పోతున్నా సరే దేశంలో ఉన్నోళ్ళు మాత్రం బగ్గ పెరుగుతాండ్రు. దేశంలో బగ్గ పైసలు ఉన్నోళ్ళు పోయినేడు 205 మంది ఉంటే ఈ ఏడాది 229కి పెరిగిండ్రు. ఎప్పటికి పైసలు ఉన్నోళ్ళ లెక్కేందో బయట పెట్టే ఫోర్బ్స్ సంస్థోళ్ళు ఈసారి కూడా ఓ లిస్ట్ విడుదల చేసిండ్రు. ఇక దాంట్లో మన దేశంలో బగ్గ పైసలు ఉన్న వాళ్ళ నెంబర్ 1 రిలయన్స్ కంపెనీ ఓనరు ముఖేష్ అంబానీనే అని తేలింది. పోయినేడుతో పోల్చుకుంటే అంబానీ సారు ఆస్తి 12% పెరిగిందట. ఇక అంబానీ తర్వాత రెండో జాగలో ఉన్న శ్రీమంతుడు అదానీ. అటెనక ఓపీ జిందాల్ కంపెనీ ఓనరు సావిత్రి జిందాల్ దేశంలోనే అందరికంటే పైసలు ఎక్కువ ఉన్న మహిళ లెక్క రికార్డులు సృష్టించింది. ఇట్లా ఇక 229 మంది శ్రీమంతులు గట్టిగానే పోగేసిండ్రట ఈసారి కూడా. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈసారి బిలియనీర్ల లిస్టులో చిన్న వయసులనే కొత్త ఆలోచనలు చేసి వేల కోట్లు సంపాదించిన వాళ్ళు బగ్గున్నారట. 30 ఏండ్ల ఈడులనే వేల కోట్లకు అధిపతులైన వాళ్ళు 35 మంది దాకున్నారట ఈసారి. గిట్లనే ఏఐ స్టార్టప్ కంపెనీ ఒకటి పెట్టి 22 ఏండ్లకే బిలియనీర్ అయ్యిండు సూర్య మీద అనే గీ పిలగాడు. తానొక్కడే కాదు ఇంకో 2 దోస్తులను కూడా కలుపుకొని కంపెనీ పెట్టిండు. కాబట్టి వాళ్ళు కూడా 30 ఏండ్లు దాటక ముందే ప్రపంచ శ్రీమంతుల లిస్టులో పేర్లు ఎక్కించుకుండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఫేస్బుక్ను కనిపెట్టిన మార్క్ జుకర్బర్గ్ అప్పట్లో 23 ఏండ్లకే బిలియనీర్ అయ్యిండు. ఇప్పుడు 22 ఏండ్లకే గా ఘనత సాధించి రికార్డు బద్దలు కొట్టిండు సూర్య. ఇట్లా ఒక్క గీ ముగ్గురు దొత్తులే కాదు, ఏఐ టెక్నాలజీ వచ్చినాక తీరు కొత్త ఆలోచనలు చేసుకుంటా చిన్న వయసులోనే శ్రీమంతులు అవుతుండ్రు. అందులో ఎక్కువ లెక్కల మీద గట్టి పట్టున్నోళ్ళే శ్రీమంతులు అవుతుండ్రట. అందుకే అన్నారు కావచ్చు మన వెనకటోళ్ళు, ఏం రాకపోయినా సరే కానీ లెక్కలు మాత్రం గట్టిగా రావాలి అని. ఏమైనా బగ్గ పైసలు సంపాదించాలంటే మారుతున్న టెక్నాలజీని వాడుకునుడు తెలవాలే అన్నట్టే ఉన్నది ఇప్పుడు కథ.